నమస్కారం. మన కథలకు ప్రాణం పోసే ఒక పవర్ఫుల్ టూల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? ఏలియన్స్ వచ్చినప్పుడు నగరం తన పనిలో ఉంది. అసలు ఈ వాక్యం అంత ఉత్కంఠగా ఎలా మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు విషయానికి వస్తే గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉన్న పనిని ఇది పర్ఫెక్ట్గా సూచిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్, అలాగే ప్లూరల్ అయితే వర్. ఇలా హెల్పింగ్ వర్బ్స్ ఖచ్చితంగా మారతాయి. సబ్జెక్ట్ దానికి వాజ్ లేదా వర్, ఆపై వర్బ్కి ఐఎన్జీ. ఈ చిన్న ఫార్ములానే ఈ టెన్స్కి అసలైన పునాది. దీన్ని ఒక సినిమా కెమెరాలా ఊహించుకోండి. బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న దృశ్యాన్ని లైవ్లో రికార్డ్ చేస్తున్నట్లనిపిస్తుంది కదూ. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పక్షులు పాడుతున్నాయి. ఈ వర్బ్స్ కథలో ఒక అందమైన బ్యాక్గ్రౌండ్ను మన కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. మెయిన్ యాక్షన్ మొదలయ్యే లోపే ఈ పదాలు మనల్ని ఆ వాతావరణంలోకి తీసుకెళ్లి భలే మ్యాజిక్ చేస్తాయి. కానీ అకస్మాత్తుగా ఒక ట్విస్ట్. ప్రశాంతంగా జరుగుతున్న పనిని సడన్గా జరిగే మరో చిన్న సంఘటన ఠక్కున అడ్డుకుంటుంది. ఏనుగు పరుగెత్తుతూ ఉండగా బుల్లెట్ శబ్దం వినిపించింది. కొనసాగుతున్న పనికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా బ్రేక్ వేసిందో గమనించారా? అలాగే ఒకే సమయంలో సమాంతరంగా జరుగుతున్న రెండు వేర్వేరు పనులను వివరించడానికి కూడా ఈ టెన్స్ పర్ఫెక్ట్. పిల్లలు టీవీ చూస్తున్నారు, తల్లి వంట చేస్తోంది. వైల్ అనే పదంతో కలిపితే భలే చక్కని ప్యారలల్ సీన్ తయారవుతోంది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. ఇంగ్లీష్ నేర్చుకునేవారు కొన్ని కఠినమైన రూల్స్ దగ్గర తరచుగా తప్పులు చేస్తుంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం వాజ్ లేదా వర్ లాంటి హెల్పింగ్ వర్బ్ను అస్సలు మర్చిపోకూడదు. వరుసగా కంప్లీట్ అయిపోయిన పనులకు ఎప్పుడూ సింపుల్ పాస్ట్ వాడాలి. అంతేకాని పాస్ట్ కంటిన్యూస్ వాడటం అస్సలు కరెక్ట్ కాదు. షార్ట్గా చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టైమ్ లైన్ కోసం, పాస్ట్ కంటిన్యూస్ మాత్రం సీన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి. ఇప్పుడు ఒక పెద్ద మినహాయింపు చూద్దాం. అవే స్టేటివ్ వర్బ్స్. ఇవి తరచుగా మనల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఈ స్టేటివ్ వర్బ్స్ కేవలం భావాలను మాత్రమే తెలుపుతాయి. ఇవి యాక్షన్స్ కావు. కాబట్టి వీటికి ఐఎన్జీ అస్సలు చేర్చకూడదు. ఒక్కసారి గమనించండి, ఐ వాజ్ నోయింగ్ అనడం రాంగ్. ఈ స్టేటివ్ వర్బ్స్ ఎప్పటికీ కంటిన్యూస్ ఫార్ములాలో ఫిట్ అవ్వవు. ఇక స్పెల్లింగ్ విషయానికొస్తే పదం చివర ఈ ఉంటే దాన్ని తీసేసి ఐఎన్జీ చేర్చాలి. మేకింగ్ లాగా అన్నమాట. లైలో వైరవ్వడం, సీలో ఈ అలాగే ఉండటం లాంటి కొన్ని స్పెషల్ స్పెల్లింగ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. నెగటివ్ వాక్యాలు చేయడం చాలా సింపుల్. వాజ్ లేదా వర్ తర్వాత జస్ట్ నాట్ అని చేరిస్తే సరిపోతుంది. ఒకే వాక్యంలో రెండుసార్లు నెగటివ్ పదాలు వాడటం కామన్ మిస్టేక్. ఇలాంటి డబుల్ నెగటివ్స్ రాకుండా చాలా జాగ్రత్తపడాలి. ఫైనల్గా ఇది కేవలం గ్రామర్ కాదు, డ్రై ఫ్యాక్ట్స్ని అద్భుతమైన కథగా మార్చే ఒక పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ టూల్ ఇది. మరి మీ తరువాతి కథలో ఒక సాధారణ సంఘటనను ఈ సినిమాటిక్ టోన్స్ వాడింకెంత అద్భుతంగా మార్చబోతున్నారో ఆలోచించండి.